లో పోలీసుల తీరు మారలేదన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. పవన్ నియోజకవర్గంలో బొండు ఇసుక క్వారీని కార్యకర్తలతో కలిసి పరిశీలించారు ఆయన. ప్రతిరోజు 200 నుంచి 300 లారీలతో ఇసుక తరలిస్తున్నారని ప్రజలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక నియోజకవర్గంలో గంజాయి వాడకం కూడా ఎక్కువైందన్నారు. దీనిపై ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు వర్మ. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి పని ఈ అక్రమ తవ్వకం. ఈ అక్రమ తవ్వకం కూటమికి చెడు, వైసీపీకి మంచి పేరు. ఆ విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకోవడం గురించి ముసుగు తగిలించుకున్నారు. అలాగే కొడవల్లో కూడా మొదలైంది. వైసీపీ టైంలో, గవర్నమెంట్ టైంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 నెలల ధర్నాలు చేశారు. టెంట్లు వేసుకుని చేశాం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఎలా స్టార్ట్ చేసేస్తున్నారో మాకు అర్థం అవట్లేదు. ఎవరిని ఎక్కడ కలిసి స్టార్ట్ చేస్తున్నారో అర్థం అవట్లేదు. వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం అవట్లేదు. సేమ్ పర్సన్స్, సినిమా మార్పు అంతే. ఎందుకంటే అప్పుడున్న జనమే ఇప్పుడు మళ్ళీ ముసుగేసుకుని మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి. అరికట్టిన పరిస్థితుల్లో వాళ్ళ డిపార్ట్మెంట్కి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇందులో తెలుగుదేశం పార్టీ పేరు కానీ, మా పేరు కానీ చాలా మంది బయట మాట్లాడుతున్నారు. ఎక్కడ చెప్పినా సరే తీసుకెళ్లి బొక్కలేసి తోలు తీసేయండి. ఇటువంటి అక్రమ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడా ఉండదు. ఈ కూటమికి వచ్చి చెడ్డ పేరు వచ్చి పనుల్ని మీరు కంటిన్యూ చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ ఒకసారి దృష్టి పెట్టుకోండి. ఇంకా మీరు ఇలా చేయని పరిస్థితిలో స్టేషన్ దగ్గరకు వచ్చి నిలదీసే పరిస్థితి వస్తుంది. అది కూడా తొందరలో చెప్తున్నాం. ఇది కూడా పైన అధికారుల దృష్టిలో పెడతాం. ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుని దీన్ని అరికడతామని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పింది తప్పేం చెప్పలేదు కదా. ఆయన ఒకే చెరువుతామండి, అది కూడా వ్యాపారం చేసుకున్నారు కాబట్టి బ్రిక్ రావాలి కాబట్టి అని చెప్పి ఇచ్చారు పర్మిషన్. ఆయన చెప్తానే ఉన్నారు పోలీస్ తీరు మారాలని కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇటువంటి మాఫియాలు తీరు మారాలని ఆయన చెప్పారు. ఆయన కూడా 1-2 సార్లు చూస్తాడు, వినకపోతే లేపాతలు పడేస్తాడు. ఆయన చేసేది ఏముంటుంది ఇందులో? కూటమికి చెడ్డ పేరు వచ్చి పని ఎవరు కూడా ఒప్పుకోరు. అటువంటి చేసి వ్యక్తుల్ని పార్టీలో ఉంటే పార్టీలో నుంచి పంపించాలి, లేదనుకుంటే అధికారులు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో అధికారులను పంపించాలి.